డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ 2026 సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా వచ్చేసిందమ్మా. స్టూడెంట్స్కి త్వరగానే ఇచ్చేసారు. మరి 6వ తారీఖు అయితే రావటం అయితే జరిగింది. ప్రొవిజనల్ ఆన్సర్కి అందరు కౌంట్ చేసుకున్నారా? కౌంట్ చేసుకున్నట్టున్నారు. ఇక్కడ ప్రొవిజనల్ ఆన్సర్కి సంబంధించిన డేటా మనకి 3వ తారీఖు ఎగ్జామినేషన్ అయితే 3 రోజులు ఇచ్చేసారమ్మ. గ్రేట్. ఎన్టీఏ కండక్ట్ నేషనల్ కమ్ టెస్ట్ 3rd అయిపోయింది. మనకి ప్రొవిజనల్ ఆన్సర్కి ఆల్ అప్లోడెడ్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్ మీద అప్లోడ్ చేశారు. తర్వాత ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ కెన్ ఛాలెంజ్ ప్రొవిజనల్ ఆన్సర్కి ఓఎంఆర్. మీరు ఛాలెంజ్ చేయొచ్చు. నేను ముందే చెప్పాను, ఛాలెంజ్ అందరూ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో మీరు చూసుకోండి ఒకసారి. ఈ కీ యూజ్ చేసుకుని మరి టెక్స్ట్ బుక్ లెటర్ 11 అంట. మరి అలా చూసుకోవాలి. ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసింది కాబట్టి మరి క్వశ్చన్ నెంబర్ 1 చాలా ఈజీ అమ్మ. మరి జేఈకి అయితే చాలా డీకోడ్ చేయాలి. ఆ క్వశ్చన్ ఐడి ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇక్కడ గందరగోళం. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ మన క్వశ్చన్ నెంబర్కి ఇక్కడ ఆన్సర్ 4 పెడితే ఆన్సర్ కరెక్ట్గా చూసుకోండి ఒకసారి. మనకి 180 క్వశ్చన్లు కదా మొత్తం ఉండేది. 180 క్వశ్చన్లు. ఇది ఇక్కడ 180 క్వశ్చన్లు ఉంటాయి. చూసుకోండి. మనకి ఆల్రెడీ ఎన్ని మార్క్స్ వచ్చినాయో మరి కౌంట్ చేయండి. మరి కౌంట్ చేసుకుని మీరు అప్డేట్ దీనికి మొత్తం మొన్న 3వ తారీఖు ఎగ్జామినేషన్ అయింది కాబట్టి ఇక్కడ షిఫ్టులు లేవు. స్ట్రైట్ ఫార్వర్డు. ఇక్కడ నార్మలైజ్డ్ మార్క్స్ ఏమీ ఉండవు. ఇక్కడ దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్కి మార్క్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఈ యొక్క ఆన్లైన్ సిబిటి టెస్ట్ వల్ల ప్రాబ్లం వల్ల ఏంటంటే నార్మలైజ్డ్ మార్కులు వస్తాయి. ఒకళ్ళకి ఆర్డర్ రావటం, ఒకళ్ళకి ఈవినింగ్ రావటం, ఒకళ్ళకి ఈజీగా వస్తుంది, ఒకళ్ళకి కష్టంగా వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. మనకి ఇలా ఇక్కడ వచ్చిన ఏ ప్రాబ్లం ఉండదమ్మా. చూసారా మీరు 180. దీనికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మరి కౌంట్ చేయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఆ మార్క్స్ని బట్టి మనం అప్డేట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మనకి 6వ తారీఖున అయితే వీళ్ళు రిజల్ట్స్ అయితే నైట్ డిక్లేర్ చేసినట్టున్నారు. నైట్ రావటం జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్. మరి అందరు కౌంట్ చేసుకున్నారు ఒకసారి. మరి త్వరలో మనకి రిజల్ట్స్ కూడా వస్తాయమ్మ. రిజల్ట్స్ కూడా త్వరలో వస్తాయి. 14వ తారీఖు దాకా వస్తాయి. ఛాలెంజెస్ మరి ఛాలెంజ్ కూడా చేయాలి. తర్వాత మీరు ఛాలెంజ్ విండో కూడా ఓపెన్ అవుతుంది. ఈ ఛాలెంజ్ విండో ఓపెన్ అయితే మీరు ఛాలెంజ్ విండోకి ఇంకా ఈ టైం ఇలాదేమో వీళ్ళు అక్కడ ఆల్ క్యాండిడేట్ అడ్వైజ్ టు విజిట్ అఫీషియల్ సైట్ టు లేటెస్ట్ అప్డేట్. క్యాండిడేట్స్ కెన్ ఛాలెంజ్ ద ప్రొవిజనల్ ఆన్సర్కి ఆఫ్టర్ స్కాన్డ్ ఓఎంఆర్ షీట్ ఆర్ అప్లోడెడ్ ఆన్ వెబ్సైట్. అంటే ఓఎంఆర్ షీట్ ఇంకా రాలేదంట. ది షెడ్యూల్ ఆఫ్ అప్లోడింగ్ ఓఎంఆర్ షీట్స్ అండ్ ఛాలెంజ్ రౌల్ విల్ బి నోటిఫైడ్ సపరేట్లీ. ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఛాలెంజ్ చేయటము ప్రతి ఒక్కరు కొంతమంది ఛాలెంజ్ చేస్తారు. ఎవరైనా ఒకళ్ళు ఛాలెంజ్ చేస్తే మనకు కూడా ఆ యొక్క మార్క్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకో ఇండియాలో, మన నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ మంచి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మనకు కూడా మరి వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.